రోహింగ్యాలుంటే దేశంలో నుంచి పంపాల్సింది ఎవరు మీరు కాదా, మరి తెలివి లేనట్టు అట్లెట్లా మాట్లాడతావు అన్నట్టు వేసుకున్నారు కదా. దానికి కేంద్ర మంత్రి బండి సార్కు బాగానే కోపం వచ్చినట్టున్నది. అందుకే ఎట్లా గరం అవుతున్నాడు చూడుండ్రి. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కన్నా ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. చూద్దాం ఇప్పుడు రమ్మనుండ్రి రోహింగ్యాలను. అప్పుడెప్పుడో రోహింగ్యాలు వచ్చిండ్రు, ఇప్పుడు మన దేశంలో అడుగు పెట్టమనుండ్రి. ఒక్కొక్కరికి సుస్సు పడుతుంది అన్నట్టు ఎట్లా చెప్తుండో ఇన్నరా. ఇట్లా మాట్లాడుకుంటా మన కేంద్ర సహాయ మంత్రి గారు ఎవ్వల మీదికి రోహింగ్యాల బాధ్యతను ఎట్టేస్తున్నాడో. రాష్ట్రాల రోహింగ్యాలను బయటికి పంపాలనట. అంటే చొరబాట్లు జరగకుండా చూసే బాధ్యత, అన్యాయంగా దేశంలో వచ్చినోళ్లను బయటికి పంపే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది కాదు. దాన్ని మోడీ గారు రాష్ట్రంలోకి అప్పచెప్పిండట. ఎంత ఈజీగా చేతులు ఎత్తేస్తున్నాడు చూడుండ్రి. అంటే దొంగతనంగా దేశంలోకి వచ్చినోళ్లను అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ పని కూడా హోంశాఖకు సంబంధించింది అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అదే హోంశాఖకు సహాయ మంత్రి కొలువేలుగా పెట్టుకుంటా గిట్లా మాట్లాడితే ఎట్లన్నట్టు. మోడీ అధికారంలోకి రాకముందు రోహింగ్యాలు వచ్చిండ్రు. మోడీ సార్ వచ్చినాక ఏ ఒక్కరు రాలేదు. చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేసిండ్రు అన్నట్టు ఎంత మంచిగా నమ్మవలుకుతున్నాడో చూడుండ్రి. ఆ రోహింగ్యాలు వచ్చింది కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు, వాళ్ళని బయటికి పంపేది రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చేస్తుండ అన్నట్టు అని అంటే ఇగో గిట్లా మాట్లాడుతుండు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? ఇన్నరా బీజేపీ దేవుళ్ళ పాటట. అంటే ఆ పార్టీలో జనం ఉండరు, మొత్తం దేవుళ్ళే ఉంటారు. ఆ దేవుళ్ళే కమలం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నారని కాదు, కానీ ధర్మం కోసం పనిచేసే పార్టీ అన్నట్టు ఒక బీజేపీ పార్టీ తప్ప కడమ పార్టీలు ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు, నమాజులు చదువుతారు. అంతేగాని మోడీ సార్ పాకిస్తాన్ దేశం పోలేదు, ముషరఫ్ తల్లి కాళ్లకు మొక్కలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తలేరు. అవును బండి సారు చెప్పినట్టు ముస్లింల కోసం బిచ్చపు బతుకు బీజేపీ పార్టీ అస్సలే ఏషాలయ్యేదని ఎత్తివడిచినట్టు మాట్లాడుతున్నారు. బండి సార్ మాటలిన్న మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చేస్తున్న కొంతమంది తెలంగాణ వాదులు.